మచ్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ 50 ఏళ్లవా, ఈ కన్స్ట్రక్షన్స్ పాత 10 ఏళ్లవా 15 ఏళ్లవా మాకన్నా చాలా బాగా తెలిసినది మీ సిస్టమే. మీరు హాయిగా 50 ఏళ్ళని వాడేసారు. మీకు నాకు ఉన్న మధ్య రిలేషన్షిప్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. క్రితం ఎన్ని ఉన్నాయి అక్కడ, 20 ఏళ్ల క్రితం ఎన్ని ఉన్నాయి అంటే మీరు 50 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు. 50 ఏళ్ల నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరిగినవి ఎన్ని ఉన్నాయి. మనం దీన్ని లెట్స్ డివైడ్ ఇంటూ ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ థింగ్, లాస్ట్ ఇప్పుడు ఈ రోజు ఫ్రెష్ గా కన్స్ట్రక్షన్ జరుగుతూ దానికి ఒక గ్రీన్ మ్యాట్ వేస్తూ ఉన్న దాన్ని కూడా లైవ్లీహుడ్ ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ వెనక 100 ఇండ్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లు. ఆ 100 ఇండ్లలో రీసెంట్ గా సంవత్సరం 2 ఏళ్లలో కూడా మాఫియాలు గుండాలు వెళ్లి గోడలు పగలగొట్టి వాటికి చెత్త కూడా వేయనీయకపోతే కూడా ఇదే కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎండోమెంట్ ఆఫీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ లైవ్లీహుడ్ గురించి ఎవరికి ఏ బాధలు లేవు ఇక్కడ. కానీ కేవలం ఎన్క్రోచర్స్ లైవ్లీహుడ్ మీద మాత్రం ఎంత తపన పడిపోతున్నారంటే ఎంటైర్ సిస్టమ్ అండ్ డిపార్ట్మెంట్. ఏం చేద్దామండి, ఇది ఎలా ఉందంటే ఇంకా ఫర్దర్ ఎంకరేజ్మెంట్. అక్కడ ఉన్న బోడి 200 గజాలు శివుడికి చివరికి మిగిలింది. దాన్ని ఎంకరేజ్ చెయ్యకుండా కాపాడుతున్నామనే ఘనత కలెక్టరేట్ ఆఫీస్ కావాలా అండి? పిల్లర్ వేసినప్పటి నుంచి మేము కంప్లైంట్ ఇస్తాం. 3rd ఫ్లోర్ అయ్యింది, మీ వాళ్ళు పోయి పని నడుస్తలేదు, వాళ్ళ చుట్టూ మీ వాళ్ళని తిట్టి ఇడికి పోతారా లేరా అంటే మీరు ఇప్పుడు అయ్యా మనం ఈ డ్రామా ఏదైతే మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా మీరు? భలేవారు, అమాయకంగా నిలబడకండి, డిస్కషన్ దాని మీద వెళ్ళిపోతుంది. నేను వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీయడానికి మంచి సిస్టమ్ ఏర్పాటు అయిందండి. నేను శివుడి గుడికి వస్తే అదే పోలీస్ వాళ్ళకి అదే కెమెరాలు పెట్టుకొని రైట్ అండ్ లెఫ్ట్ లాస్ట్ 10 years, మీరు 5 decades అంటున్నారు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ 1 single decade. They have no mobiles to take those records and they are not interested to register them. So let's come on to the point very directly అండి. ఎందుకంటే ఈ సిస్టమ్ నడిచి ఇక్కడ దాకా వచ్చింది మన దగ్గర. నేను చాలా క్లియర్ గా గివ్ us a date by when the existing buildings which are just 10 years old or 15 years old will be demolished. Can we get a date from you or not? It is not about date or fixing. We are already on the job. We చెప్తేనే మేము సర్వే టీమ్ ని పంపించాము. We have already our district. వెళ్ళారు సార్, వాళ్ళు టీలు తాగారు, కాఫీలు తాగారు, అది కాదు సార్. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పండి. Plan of action would be we'll discuss with the government. నన్ను ఎప్పుడు మళ్ళీ రమ్మంటారు? ఈ ప్రజావాణికి నన్ను ఎప్పుడు వచ్చి మళ్ళీ అడగమంటారు? అది చెప్పండి చాలు, నేను వస్తా, మళ్ళీ వస్తా. 3 weeks డన్. ప్లీజ్ అదే రాసి ఇచ్చేయండి. 3 weeks తర్వాత మళ్ళీ కనిపిస్తాం. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. We are ready to cooperate time how much ever you want, but we would want to ultimately hear what is that you would want to do justice for us. 3 weeks 3 వారాలు వెయిట్ చేద్దాం. 3 వారాల తర్వాత మళ్ళీ మనం ప్రజావాణికి వస్తున్నాం. కానీ అప్పటి వరకు we do not want any ఎవరు కూడా రావడం బెదిరించడం ప్రజలను. ఒక్క నిమిషం ఉండండి, వీళ్ళని బెదిరిస్తున్నారు అక్కడికి వచ్చి. Constantly this is happening. If this is happening, sir, then I'm discuss with police also, so law and order is maintained. That is our first and foremost priority. కానీ ఇది కన ఎగ్జాక్ట్లీ అది కనుక వయలేట్ అయితే కనుక we don't want any disturbance to peace, so that will be our first and foremost priority. After that we will definitely take the claims that you are like whatever from your సార్. కానీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ని కూడా మీరు కాదు వినండి సార్, ఏదైతే కన్స్ట్రక్షన్ నో సార్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో అందులో కూడా ప్రజలు వచ్చి మళ్ళీ మీరు దాని లైవ్లీహుడ్ గురించి మాట్లాడారు అనుకోండి, ఆ స్టేటస్ కో దాన్ని needs to be stopped as it is. No fresh this thing, any charge, third party charge is created there, and peacefully we want to resolve it, so that based on the law, as per law, we will go strictly, so that we do justice. We'll wait for 3 weeks, sir, but we want the entire temple land to be given back. Thank you. సింపుల్ ఒకటి సార్, అదే